హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సరిత. గుడ్ మార్నింగ్. ఈరోజు మాది మామిడికాయ పులిహోర చేస్తున్నాను. మామిడికాయ పులిహోర ముందుగా పొట్టు అనేది తోలు తీసేసాను, పొట్టు తీసేసాను మామిడికాయది. ఇప్పుడు తురుముకుంటున్నాను. చూడండి, నేను తురుముకుంటున్నాను. చూడండి, మామిడికాయ పులిహోర. ఈరోజు మామిడికాయ సీజన్ వచ్చేసింది కదా. మామిడికాయ పులిహోర, మామిడికాయ పప్పు, మామిడికాయ పచ్చడి చేసుకుంటా ఉంటే ఈ 2 నెలలు ఇదే మన ఇంట్లో. అందరి ఇళ్ళలో ఇదే ఉంటుందని అనుకుంటున్నాను నేను. చూడండి, ఇది బాగా వస్తుంది. చూడండి, పులిహోరకి ఇది రెడీ అయిపోయింది. ఇదేమో నేను మామిడికాయ పప్పులో వేస్తున్నాను. పప్పులో వేసేస్తాను. ఇది పులిహోరకి సరిపోతుంది. చాలా ఉంది ఇంకా మామిడికాయ కనుక. ఇప్పుడు మనము పులిహోరకి తాలింపు అనేది వేసుకుందాము. బౌల్లో 3 స్పూన్లు ఆయిల్ వేసాను. పచ్చి శనగలు వేస్తున్నాను. ఇంట్లో మినపప్పు అనేది వేసుకుంటున్నాను. 1 స్పూను ఆవాలు వేసుకుంటున్నాను. 1 స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. 2 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. ఆయిల్ అనేది వేడి అయిపోయింది. ఇంట్లో చిటికెడు ఇంట్లో అనేది వేస్తున్నాను. వేసి బాగుంటుంది. ఇప్పుడు మనం తురుముకొని పెట్టుకున్న మామిడికాయ అనేది వేసుకుంటున్నాం. దీంట్లోనే కొత్తిమీర కూడా వేసుకుంటున్నాం. మామిడికాయ వేసాను, దీంట్లో కొత్తిమీర వేస్తున్నాను. దీంట్లో చిటికెడు పసుపు అనేది వేసుకున్నాం. ఆల్రెడీ అన్నంలో ఉప్పు ఉంటుంది కాబట్టి మనకు కావాల్సినంత చూసుకొని దీంట్లో ఉప్పు అనేది కూడా వేసుకున్నాం. పులిహోరకి రెడీ అయిపోయింది. ఇప్పుడు అన్నం అనేది వేసుకున్నాం. దీంట్లో పచ్చి శనగలు కూడా వేసుకోవచ్చు. మా పిల్లలు తినరు కాబట్టి, పులిహోరలో పచ్చి శనగలు ఉంటే తినరు, తీసి ఏరి పక్కన పెట్టేస్తారు. అందుకని ఈరోజు వేయలేదు. పచ్చి శనగలు ఉంటే నాకు ఇష్టం, కానీ మా పిల్లలకి ఇష్టం ఉండదు, అందుకని నేను వేయలేదు. మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. సరే, మామిడికాయ పులిహోర ప్లస్ ఇడ్లీ ఈరోజు మాది టిఫిన్. మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి.